అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, పరిపాలన చేతకాకే ప్రజల దృష్టిని మరల్చడానికి బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారని చూస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పార్టీ రాష్ట్ర నాయకులు రాకల హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో పురం మహేష్, శ్రేణ్ కుమార్లతో కలిసి ఆయన మాట్లాడారు. హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లపై తప్పుడు కేసులు పెడుతూ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపై దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం లాంటి చర్యలు మానుకోవాలని, కేసులు పెట్టి మున్సిపల్ ఎన్నికలను గెలవాలని రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాట నమ్మి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజలు ఎవరూ కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని, 75% మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని మున్సిపల్లపై జెండాలను ఎగురవేస్తామన్నారు. కాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సత్తా చాటుతుందని, రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీలను కూడా కైవసం చేసుకుంటుందని తెలిపారు. తిరిగి కేసీఆర్ పాలన తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ ప్రచారాలను మానేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చూపిన బాటలో అభివృద్ధిని చేసి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రతిపక్షాలపై బురద పూసే తప్పుడు ప్రచారాలను మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు రేణుకుమార్, మనోహరాబాద్ గ్రామ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేతగాని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తూ ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి? ఎందుకంటే 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక, ఆ ఇచ్చిన హామీని అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈరోజు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించి పరిపాలన సాగించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. కానీ ఈ తప్పుడు నిర్ణయం మానుకొని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిండో సాధ్యమైనంత వరకు ఆ హామీలను నెరవేర్చి ప్రజల మనసును చూరగొనాలి. కానీ ఈ ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి రేపు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటే ప్రజలు ఊరుకోని పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ మాయమాటలు నమ్మిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. రేపు భారీ ఎత్తున కూడా ఉన్న మున్సిపాలిటీలో దాదాపు 75% మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని రాబోయే కాలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థలో కానీ ఉన్న 32 జిల్లా పరిషత్లను కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని కేసీఆర్ గారు కానివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ గోబెల్స్ ప్రసాద్ను బంద్ చేసి వెంటనే మీరు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి బాటలో కేసీఆర్ అయితే మార్గం చూపించిండో ఆ బాటలో పోయి మీరు ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఈ బురద కూసుడు రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం.